మనం ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, ఇడిచిపెడతాం. అట్లా ఇడిచిపెడితే హక్కులు రావు. మన హక్కులు సాధించే వరకు అవతల వైపు నుంచి మనం అడుగుడు మొదలు పెట్టగానే మొదలు విమర్శలు వస్తాయి. భయపడద్దు. రెండవసారి ఎక్స్ప్లెయిన్ చేసుడు మొదలు పెడతారు. ఆగిపోవద్దు. జవాబు వచ్చే వరకు పిడికిలెత్తి ప్రశ్నిస్తూనే ఉండాలి. ఇటువంటి ఉద్యమాలకు మద్దతు ఇస్తూనే ఉండాలి. అప్పుడే ఉద్యమాలు సాకారం అవుతాయి. అప్పుడే ప్రజలుగా ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది అనే విషయాన్ని ఇవాళ మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒక మారు మీ అందరు నేను ఒకటే మాట కోరుతున్నా. ఇవాళ 72 గంటల నిరాహార దీక్ష, లోకల్ బాడీ ఎన్నికలలో 42% బీసీల కోసం రావాలని చేస్తా ఉన్నాం. చాలా మంది మాట్లాడుతున్నారు నాయకులు, మరి ఇంకెన్ని రోజులు ఎన్నికలు ఆపుతారు? ఎన్ని రోజులైనా ఆపండి, ఏం అర్జెంట్ ఏముంది ఎన్నికలకు? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? 2 ఏళ్ల నుంచి సర్పంచ్లు ఉన్నారు ఊర్లలో, 2 ఏళ్ల నుంచి ఎంపీటీసీలు ఉన్నారు ఊర్లలో. ఏం జరుగుతుంది అక్కడ? ఏం అభివృద్ధి జరుగుతుంది? ఇదివరకు కేసీఆర్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఇవాళ పల్లెలలో కొనసాగుతున్నదా? లేదు. ఏం అర్జెంట్ ఉంది అట్లాంటప్పుడు? ఎన్నికలు పెట్టే ముందు ఖచ్చితంగా మా బీసీలకు హక్కులు వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కొట్లాడాలి, న్యాయస్థానంలో కొట్లాడాలి. తమిళనాడులో ఇట్లనే 9 ఏళ్ళు ఎన్నికలు పెట్టాలి. బీసీల హక్కులు సాధించుకున్నాకనే, బీసీలకు రిజర్వేషన్ వచ్చినాకనే ఎన్నికలు పెట్టుకున్నారు. మనమేం తక్కువ? అంటే తమిళనాడుకి ఇచ్చినట్టు 69% మనకు లేదంటారు. ఎందుకు లేదంటే అక్కడ వాళ్ళు ఉడుం పట్టు పట్టిండ్రు, మాకు అవసరం లేదు ఎన్నికలు 9 ఏళ్ళు అని చెప్పిండ్రు. ఇక్కడ మనం అట్లా ఉడుం పట్టు పట్టి అందరం కలిసి ఒక దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు కూడా రిజర్వేషన్ వస్తుంది. ఈ రిజర్వేషన్ వల్ల మరి జీవితాలన్నీ మారిపోతాయా? ఈ రిజర్వేషన్ వల్ల మొత్తం బీసీ సమాజం ముంగట పడుతుందా అంటే డెఫినెట్ గా ఒక బలమైన ముందడుగు పడుతుంది. రాజకీయంగా మన వాటా మనకు వస్తుంది. ఇవాళ లోకల్ బాడీలల్లో, సర్పంచ్లల్లో, ఎంపీటీసీలల్లో మన వాటా మనకు వస్తే రేపటి నాడు ఎమ్మెల్యేలలో, ఎంపీలలో అడగొచ్చు. రేపటి నాడు ముఖ్యమంత్రులు అయ్యే దగ్గర అడగొచ్చు, నిలబడి మా వాటా ఏదని అడగొచ్చు. దానికోసం ఇది ముందడుగు అవుతుంది.